నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల అమలుకు ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహించి ప్రజల వద్ద నుండి దరఖాస్తు స్వీకరించే కార్యక్రమం చేపట్టింది. ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రజాపాలన రెండో రోజు దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 62 టీములు ఏర్పాటు చేశారు. ఒక్కో టీములో 10 మందికి తగ్గకుండా అధికారులను నియమించి తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు టీం లీడర్లుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తులను పూరించడంలో ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రజాపాలన మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఆధ్వర్యంలో మాత్రం ప్రతి చోట కూడా ఈ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మొత్తం ఆ సమస్యల పట్ల కూడా ఉన్నందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిన్న 28 తారీఖు నుంచి 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది ప్రజలు మాత్రం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఇక్కడికి ఏదైతే ప్రజా కార్యక్రమం దగ్గరికి వచ్చి మాత్రం అందరూ తమ అభ్యర్థి తనకున్న సమస్యలు మొత్తం చెప్పుకుంటే పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫామ్కు సంబంధించి దాంట్లో మొత్తం ఎవరికి ఏమేమి పథకాలు కావాలి మొత్తం రాసి మాత్రం ఇక్కడ అప్లికేషన్ మొత్తం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే ప్రజాపాలన అనేది మాత్రం కొంచెం సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలామంది కూడా ప్రజలు కూడా తండోపతండలు వచ్చి కూడా తమ ఇబ్బందిని మొత్తం చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమందిని అడుగుదాం. చెప్పండి, మీకు ఎలా ఉంది సమస్య? చాలా బాగుంది అన్న. పథకాల గురించి ఇవాళ 6 గ్యారెంటీ పథకాలు ఇలా జరుగుతాయని ఒక్కసారే ఊహించలేదు మేము. ఒక్కసారే పెట్టేశారు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు పెంచితే బాగుంటుంది, ఇంకా కొన్ని రోజులు పొడిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. ఈ 6 గ్యారెంటీల పథకాలు మాత్రం చాలా బాగుంది. కానీ గడువు కూడా కొద్దిగా వారంలో పెట్టారు కాబట్టి దీన్ని పొడిగిస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ పథకాలన్నీ ప్రజలకి అందాలని మేము కోరుకుంటాం. అలాగే మనతో పాటు కొంతమంది అడుగుదాం. చెప్పండి, అసలు ఈ ప్రజాపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చేసిందండి. ఇప్పుడే దరఖాస్తు ఇచ్చారండి. దరఖాస్తులో కొన్ని పథకాల గురించి అప్లై చేసుకున్నాండి. మహాలక్ష్మి పథకం మా అమ్మగారికి, మాకు ఏ వ్యవసాయం లేదండి, ఏం లేదు. చైతు పథకం కింద నాకు పెన్షన్ వస్తుంది, నాన్నకు కూడా పెట్టుకున్నాను. అదే గృహజ్యోతి కింద గ్యాస్ ఇస్తారు కదా, అది టిక్కు పెట్టుకున్నామండి. ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు ఏ ఇల్లు లేదండి. ఇక్కడికి వచ్చి కిరాయికి ఉంటున్నాం మేము, బయట నుంచి వచ్చి. అది కూడా అప్లై చేసుకోవడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పరిపాలించింది. వచ్చిన నెల రోజుల్లోనే ప్రజలకి చాలా దగ్గర చేరువైంది. పథకాలు కూడా మంచిగా అందిస్తుందండి. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో మీ సమస్యల మీద ఎప్పుడు వెళ్ళరా మీరు? చాలాసార్లు వెళ్ళానండి. ఒక పెన్షన్ తప్ప ఏమీ రాలేదు. నేను పీజీ చదువుకున్నాను. జాబ్ గురించి కలెక్టర్ ఆఫీస్ తిరిగాను, మున్సిపాలిటీ ఆఫీసులు తిరిగాను. ఎంతోమంది ఎమ్మెల్యేలను కలిశాను, మేయర్లను కలిశాను, కార్పొరేటర్లను కలిశాను, ప్రజాప్రతినిధులు చాలామందిని కలిసినా కానీ ఏ జాబు వాళ్ళ ద్వారా రికమెండేషన్ ద్వారా ఏమైనా ఇస్తారనుకుంటే ఏదీ లేదు. తిప్పించుకొని చాలా రోజులు తిప్పించుకున్నారు కానీ ఏ జాబు ఇవ్వలేదండి. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఏదైనా జాబ్ వస్తే బాగుంటుందని మన లైఫ్కి అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి చాలా విన్నపంతో కోరుకుంటున్నాండి. ఏదన్నా చిన్న జాబ్ ఇస్తారేమో అని వేడుకుంటున్నాను. మంచిగా అనిపిస్తుందండి. అంటే ఈ తెలియదు కదా, ఇప్పుడు ఫామ్లు మొత్తం రెడీ చేసి ఇచ్చేసినాం. అవి ఓకే అయితే సంతోషం. అది వచ్చినప్పుడు సంతోషం సార్. ఇప్పుడు ఏముంది, ఆర్భాటం అంతా ఆర్భాటం కదా, ఎక్కడ చూసినా ఆర్భాటం ఉంటుంది. వచ్చినప్పుడు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అంతే. తెలంగాణ ప్రభుత్వం ఎవరు వచ్చినా ఆర్భాటం, వాళ్ళకి రూల్స్ ప్రకారం చేసి పెట్టాలి కాబట్టి చేయాలి, ఇస్తున్నాం, అంతేం లేదు. ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున కూడా తమ సమస్యల్ని తెలుపుకునేందుకు కూడా ఇక్కడ భారీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా 6 గ్యారెంటీలు అనేది మొత్తం రావడంతో పాటు మహిళలు మొత్తం క్యూ కట్టి తమ సమస్యలను అప్లికేషన్ ద్వారా నింపుకొని కూడా మొత్తం లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు. ఎలా ఉందమ్మా మీకు? ఎలా అనిపిస్తుంది పథకాలు? ఎలా అనిపిస్తుంది పథకాలు? మంచిగా అనిపిస్తుంది. ఏం పెట్టారు మీరు? ఇక్కడ మేము ఫ్లాట్ కి, గ్యాస్ కి,
అవి పెట్టుకున్నాం కరెంటుకి. ఇంతకుముందు పెట్టలేదు మీరు? లేదు నాన్న, మాకేం లేదు, ఇల్లు లేదు, ఆకిలి కూలి చేసుకొని బతుకుతాను. మంచిగా అనిపిస్తుంది. మాకు రేషన్ కార్డు కనుక లేదు సార్, అందుకే పెడదానికి వచ్చి. ఇంతకుముందు పెట్టుకోలేదు మీరు? ఇంతకుముందు పెట్టినాం కానీ రాలేదు సార్, మాకు రాలేదు. ఇండ్లు కూడా లేదు, ఫ్లాట్ లేదు, రాలేదు అది కూడా. చెప్పమ్మా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గ్యాస్ కోసం వచ్చినాం సార్. ఇంతకుముందు పెట్టుకోలేదా? పెట్టుకోలేదు. ఏం పెట్టుకున్నావు? గ్యాస్ కి ఇల్లు గురించి గ్యాస్ గురించి. గ్యాస్ కనెక్షన్ కోసం అండి, ఇంటి ఆర్థిక సాయం కోసం వచ్చాము అంతే. ఎంతమంది పెట్టుకున్నారు మీరు? పెట్టుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీ పథకాలు పెట్టారు కదా, మరి వస్తాయి అనుకుంటారా మీరు? వస్తాయి అనుకుంటున్నామండి. బాగుందండి, బాగుంది. దీనికి అప్లై చేసాం. 5 అప్లై చేసి, అంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు, వీళ్ళే మొదటిసారి. బాగుంది. ఇట్లా ప్రజాపాలన అనేది గ్రేట్, అసలు గవర్నమెంట్ సూపర్, మెచ్చుకోవచ్చు. 100% మెచ్చుకోదగ్గది విషయం. ఓకే, మొత్తం చూసినట్టయితే ప్రవేశపెట్టిన ప్రజాపాలన అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉందని, ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యను కూడా ప్రతి ఒక్కరు నేరుగా వచ్చి ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా కొనసాగితే మాత్రం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి చాలా మంది మహిళలు కానీ ఇటు పురుషులు కానీ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం దీనికి సంబంధించి మాత్రం జిల్లా కలెక్టర్ మాత్రం వీపీ గౌతమ్, అదేవిధంగా నోడల్ అధికారి రఘునందన్ రావు కూడా వచ్చి ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా మొత్తం తిరిగి కూడా ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని మొత్తం దీని మీద పూర్తిగా అవగాహన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫామ్స్ కూడా దగ్గరుండి ఇప్పించి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం గ్యాస్ కానివ్వండి, ఇంకా ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంకా ఏదైనా ఏమన్నా చెప్పి మొత్తం నింపుకొని తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ పూర్తిగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం తండోపతండాలుగా వచ్చి మాత్రం తమ సమస్యల్ని మాత్రం చెప్పుకొని అదేవిధంగా నోడల్ పేపర్లో లిఖించి మొత్తం అధికారులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రజా ప్రక్షాళన సక్సెస్ఫుల్గా జరుగుతుంది చెప్పుకోవచ్చు. ఇది కొన్ని తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.